హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీకు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కదండి, ఫోల్డింగ్స్ ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. మనకి క్లాత్ తక్కువైనా సరే సైడ్ అనేది ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా ప్లెయిన్ బ్లౌజ్కి ఒక 1.5 ఇంచ్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ మార్కింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. లేదా మీరు డైరెక్ట్గా 1.5 ఇంచ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి లైన్స్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను దానికోసం చూపిస్తున్నాను. ఈ విధంగా సింపుల్గా మీకు లార్జ్ జాకెట్తోనే ఏ సైజ్ అయినా సరే మనం చాలా సింపుల్గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా పొడవు అనేది తీసుకోవాలి హ్యాండ్స్ని. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ సరిపోలేదు కాబట్టి లూజ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని మనకి పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ అనేది స్ట్రైప్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ అనేది చంక భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి. ఎలా జాయింట్ చేయాలి, ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం సైడ్ వేసుకోవాలి. మనం ఏ విధంగా వేసుకునే కంటే ఇదే పొడవు అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు మిషన్స్ కానీ సిజర్స్ కానీ చాలామంది అడుగుతున్నారు కదండి. అవన్నీ కింద మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది, ఒకసారి డిస్క్రిప్షన్లో విజిట్ చేయండి లింక్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవడానికి మనం హ్యాండ్ పక్కన ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి. ఫస్ట్ మనం ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీకు చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి, కటింగ్లో మనం మెజర్మెంట్ తీసుకుంటున్నాం కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది చాలా తగ్గిపోతుంది అని. మన మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వేసుకోండి ఒకసారి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చూసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఎందుకంటే మనం రెండు జాయింట్ చేసినప్పుడు మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ పైన మనం 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. లూజ్ అనేది మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. మన లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఇప్పుడు పొడవు ఒకసారి మార్కింగ్ చేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇదే మార్కింగ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది
కొంచెం కిందకి తీసుకోవచ్చు, కింద మార్కింగ్కి. ఇప్పుడు మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ అనేది కూడా మనకి చాలా ముఖ్యం, మనకి హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు ఇదే మార్కింగ్ నుంచి కొంచెం లూజ్ తీస్తూ చంక భాగానికి ఈ విధంగా లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఓన్గా ఇంటి దగ్గర నుండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సైడ్ మనం జాయింట్ అనేది కట్ చేస్తున్నాం 2 హ్యాండ్స్కి కాబట్టి. ఇది మనకి కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ, గోల్డ్ జ్యువెలరీ కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. అమెజాన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చాలామంది లైట్స్ కానీ, మనకి వీడియో తీసుకోవడానికి ట్రైపాడ్ కానీ, ఇవన్నీ కూడా మనకి కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఒకసారి వీడియో అనేది విజిట్ చేయండి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనం ఈ విధంగా ఎదురుగా వేసుకోండి షోల్డర్స్ దగ్గర. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మనకి హ్యాండ్స్కి లోతు అనేది తీసుకోవాలి. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రం తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా తీసుకోకూడదు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి అని, చాలామందికి రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు మనం రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి, వెనక భాగానికి ముందు భాగానికి కూడా. ఇప్పుడు లాస్ట్లో ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి హ్యాండ్స్ పొడవు తగ్గినా సరే, అలాగే లూజ్ తగ్గినా సరే మనం ఎలా జాయింట్ చేసుకోవడం అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి కూడా మనం ఒక్కొక్కటి చొప్పున జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి. ఇవి రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ వేసుకోవాలి జాయింట్ చేయడానికి. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క హ్యాండ్కి జాయింట్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క హ్యాండ్కి జాయింట్ చేసుకున్న తర్వాత, ఈ విధంగా జాయింట్ అయిన తర్వాత పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. అయిన తర్వాత మనం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ముందు స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ వరకు కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా మన స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ విధంగా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.